ఏం ఆలోచిస్తున్నావు చిత్ర? నేను కేసు రీఓపెన్ చేస్తాను. చిత్ర, నీకు దొరికిన లేక్ నీ కథలో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ మాత్రమే. అంటే కొన్నిసార్లు చిన్న చిన్న ఆనందాలు కూడా చేరాల్సిన గమ్యాన్ని చేరనివ్వవు. కొన్ని వందల లేక్స్ లో నువ్వనుకున్న లేక్ ఒకటి దొరికిందని ఆనందపడ్డావు, కానీ అదే లేక్ లో కొన్ని వందల ప్రాణాలు పోయుంటాయన్న చిన్న లాజిక్ ని ఎలా మర్చిపోయావు? ఇది అమెరికా చిత్ర. ఇక్కడ అటాచ్మెంట్స్ కంటే అగ్రిమెంట్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నీకొచ్చింది జస్ట్ కళ మాత్రమే చిత్ర. నా కళ అబద్ధం కాదు. అబద్ధమని మేము అనలేదు, కానీ అదే కళ కొన్ని నిజాలు కూడా చెప్పాలి చిత్ర. అవును చిత్ర. ఈ మొఖాలకు వంటి పెట్టి ఒళ్ళు నొప్పులను పడుకుంటే తిన్న దరక్క ఈ అరుపులు కేకలతో సినిమాలేంది? ఏంది గోల? ఇక్కడికి వచ్చినా నువ్వు నన్ను వదిలిపోయింది అక్క. కర్మ కర్మ. రే బొబ్బన్, అసలే భయపడి చేస్తుంటే మధ్యలో నువ్వేంట్రా? చిత్ర, మూవీ చూద్దాం రా, థ్రిల్లింగ్ గా ఉంది. పడుకున్న కాశ్మీర్ అని ఎందుకే నిద్ర లేపుతావు? ఏంటి? సినిమాలో డైలాగ్లే. నువ్వు దుప్పట్లోంచి బయటికి రావేరా? అబ్బా, నేను బయటకు వస్తే బయలుకి వెళ్లాల్సి వస్తుంది బేబీ. ఆ బేబీకి నాకు చాలా ముఠా కక్షలు ఉన్నాయి. ఎందుకో ఇదంటేనే భయం నాకు. అసలు నీకు భయమే లేదన్నా? భయం లేదంటే అవ్వేరు ఇవ్వేరు. ఏమంటే భయం లేదు? నువ్వు నయగరా ఫాల్స్ లో దూకమని చెప్పు, దూకు 2 చేపలు పట్టుకొస్తా. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కమని చెప్పు, ఎక్కి ముద్దు కూడా పెట్టొస్తా. కానీ దీని గురించి చెప్పు, నా వల్ల ఇంకా దెయ్యంతో నీకున్న మధుర స్మృతులు చెప్పాలా? నేను చెప్పాలా? మీకు చెప్పాలా? రండి. అనగనగనగనగా అదొక వర్షం కురిసిన రాత్రి. తలదాచుకోవడానికి ప్లేస్ లేక ఓ ఇంటి బెల్లు కొట్టా. వంకాయ బజ్జీ తిందామని మూడొచ్చి బయటకు వచ్చా. మీరు ఇండియన్సా? అవును. అబ్బా, నెల్లూరే కదా. ఏం కావాలి? మనస్సాక్షి లేని వర్షం బయట కొండపోతా. మీరు మనసు చేసుకుని పర్మిషన్ ఇస్తే ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండిపోతా. మాకు మనస్సాక్షి లేదమ్మా. పోనీ $50 ఇస్తే? నాకు తెలుసు సార్, ఇండియన్స్ మనసు చొక్కా జోపి పక్కనే ఉంటుందని. ఇందాక మనసు లేదన్నారు. ప్లేస్ లేదన్నానమ్మా. అబ్బా చూడు బాబు, మా ఇంట్లో మేము ముగ్గురమే ఉంటాం. 2 గదులున్నాయి. ఒక గదిలో నేను మా ఆవిడ కాపురం చేసుకుంటాం. 2వ గదిలో మా పనమ్మాయి ఉంటుంది. అక్కడ నువ్వు ఉండు. కానీ పనమ్మాయిని తాకకే. ఒక చిన్న మైండ్ వాష్ వేసుకోమంటారా? వేసుకో. ఒరే బొబ్బన్, ఇందాక వస్తానంటే ప్లేస్ లేదన్నాడు, డబ్బులు ఇస్తానంటే లోపలికి రా అన్నాడు, పడుకోమంటున్నాడు కానీ తాగద్దంటున్నాడు. ఇటు చెప్పకుండానే ఏదో చెప్తున్నాడే. ఇదేదో తేడా కొంపలా ఉందే. అన్ని ఇండైరెక్ట్ గా ఎందుకమ్మా? డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. బయట చలి, లోపల చలి, రెచ్చిపోర పులి కుంచెక్కో. ఏందమ్మా వెనకాలే వస్తున్నావు? లోపల తలుపు గొల్డెన్ లేదు బాబు. బయట నేను గడి పెట్టుకోవాలి కదా. లోపల ఏదైనా అరుపులు వినిపించానుకో, ఆ తలుపు నేనే తీయాలి కదా. అరుపులా? ఏ అరుపులు? ఆ అరుపులా? ఎందుకు రావు? వస్తాయమ్మా. ఆ మాత్రం దానికి నువ్వు తలుపులు తీసేస్తావా? ఇదిగో చూడు, తను కాదు నేను అరిచి గీ పెట్టినా కూడా సరే నువ్వు తలుపులు తీయకూడదు. ఓకే, గుడ్ నైట్. ఏమ్మా, కస్టమర్ వస్తే కనెక్ట్ అవడం లేదు? బయట బోల్డ్ ఇచ్చాం, ఇక్కడ కూడా బెల్లపేనా? ఎంకరేజ్ మీ. ఇక్కడ సొల్లు కార్చుకొని మేముంటే కళ్ళార్పుకొని పడుకుంటావేంది? నేనెవరో తెలిసినా నీకు? రోజా బొబ్బన్, తామర బొబ్బన్, సంపెంగ బొబ్బన్, మందార బొబ్బన్, కనకాంబర బొబ్బన్ అనే 5 బొబ్బన్లు పుట్టిపోయిన తర్వాత ఈసారి పుట్టే బొబ్బన్ రొమాంటిక్ బొబ్బన్ లా పుట్టాలని ముఖ్య మరీ పెట్టాడే మా నాన్న నాకు. కుంచుకో బొబ్బన్ అని. మాట్లాడవేమ్మా? హలో. అప్పా, ఏందమ్మా ఇంత జిల్లెనున్నావు నువ్వు? నీకు సెగలు పుట్టించే బాయిలర్ నేనే. పుట్టిస్తా చూడు. ఆ మల్లెపూల జానకి జానకి, నీకు తెల్ల చీర దేనికి? సొగసు చూడతరమా, నా సొగసు చూడతరమా. ఏంది కాళ్ళు కట్టేసున్నాయే? ఓ, రొమాన్స్ లో ఇదో కొత్త టైప్ కదూ. నేను కూడా ఇంటర్నెట్ లో చాలా చూశానమ్మా. ఇట్లాంటి మనకు భలే ఇష్టం. జన్మమెత్తితిరా అనుభవించితిరా. చిచి, ఎక్సెప్టెంట్ లో ఏ పాట పడితే ఆ పాట వస్తుంది. ఇంకా రామ్మ పని ఉలుకు పలుకు లేకుండా మిడిగుడ్లు వేసుకుని శవంలా మీద పడుతుందిరా. ఇది మీద పడిందా? అలా జరగదే. మా పనమ్మాయి చనిపోయి 4 గంటలైంది బాబు. చచ్చిపోయి 4 గంటలైందా? లోపల కాళ్ళు చేతులు ఆడట్లేదురా. నీకు సగలు పుట్టిస్తానన్నాను. సగం నీకు కాదు, నాకు ఎక్కడెక్కడ పుట్టినాయమ్మా. అమ్మా, నీకు 3 రప్పిస్తానని చెప్పా. నీకు 3 వస్తే నాకు 2 వచ్చేటట్టుంది తల్లే. అప్పటి నుంచి దెయ్యాలు ఉస్సంటే నాకు సుస్సు తెలుసా? ఇక్కడ ఇలా ఉండాల్సిన వాడిని డాబ్ అయిపోయాను. డాబా అంటే డెవిల్స్ అట్రాక్షన్ బాడీ. అమ్మాయిలు మన బాడీని చూసి పిచ్చెక్కిపోయేవారు. ఎప్పుడు వస్తావు తప్పించిపోయేవారు.